నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన 8 నెలలు అవుతున్నా తాము చెయ్యవలసిన పనులు చేయకుండా జగన్ను విమర్శించడానికే ప్రాధాన్యతనిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగతా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి ప్రెస్ మీట్ లో జగన్ కు 11 సీట్లే వచ్చాయి, ఇక వైసీపీకి జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం కొంప ముంచుతోంది. క్షేత్రస్థాయిలో ఈ మాటలు ప్రకంపనలు కలిగిస్తున్నాయి. జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేనప్పుడు జగన్ అంటే కూటమికి ఎందుకు భయపడుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ మళ్ళీ వస్తాడేమో అనే భయం మీలో ఉందా అంటూ ప్రెస్ మీట్ లో చమత్కరించిన విషయం తెలిసింది. ఇక నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగన్ భవిష్యత్తులో రాడని గ్యారంటీ ఇస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటున్నారంటూ చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే 2029లో జగన్ వస్తాడని ఒక్క కూటమి ప్రభుత్వమే కాదు, పెట్టుబడిదారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ జనసేన నేతలు జగన్ను తీవ్రంగా టార్గెట్ చేయడాన్ని గమనిస్తే వాళ్లను జగన్ భయం వెంటాడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీకి 40% ఓట్లు రావడం వాళ్లకు మింగుడు పడడం లేదు. నిజానికి అపరిమితంగా అధికారాన్ని దక్కించుకున్న కూటమి చక్కగా పాలన చేయవలసింది పోయి తామిచ్చిన హామీలను అమలు కంటే వైసీపీ జగన్ను భూతంగా చూపుతూ నెగిటివిటీని పెంచాలనే తాపత్రయమే కనిపిస్తుంది. సంక్షేమ పథకాల్ని అమలు చేయకపోవడానికి జగన్ ఆర్థిక విధ్వంసమే కారణమని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ జగన్ తిరిగి వచ్చిన తర్వాత ఆర్థిక విధ్వంసకారుడు అంటూ ఎవరంటూ గణాంకాలతో సహా వివరించారు. దాని మీద ఇంతవరకు జగన్ కు ఎలాంటి కౌంటరు ఇవ్వలేదు. జగన్ను చెడ్డ చేయాలనే అత్యుత్సాహంతో చివరికి చంద్రబాబు గారే పలుచనయ్యారనే చర్చ జరుగుతుంది. ఎవరైనా ఎక్కువ టార్గెట్ చేయడాన్ని జనం గ్రహిస్తే సమాజం అతడిని బాధితుడిగా చూస్తుంది. సదరు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది. అలానే కూటమి గ్రహించలేకపోతుంది. జనం కని విని ఎరుగని అధికారాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు, అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒకవైపు ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ తమకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదనే చిన్న అసంతృప్తి ప్రజానికంలో మొదలైంది. మొగ్గ దశలోనే దీన్ని తుంచేసేందుకు పాలకులు ఏం చేయాలో ఆలోచించాలి.